దేవుని ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని ఇష్టంలో దేవుని వాక్య బాగానే చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత్వలే ఉందురనియు దేవునికి తెలునని స్త్రీతో చెప్పగా, ఇక్కడ సాతాను అవ్వ అయినటువంటి స్త్రీతో మాట్లాడిన విధానం మనకు కనపడుతుంది. ఇక్కడ మొదటి దేవుని చేత నిర్మించబడిన వారు, సృష్టించబడిన వారు, దేవుని చేత తయారు చేయబడినటువంటి వారు, మొదటి మానవులైనటువంటి అవ్వ చేతుల్లో సాతాను ఒక మనిషిని తన వైపు మళ్ళించుకోవాలి అనుకున్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే దేవుని కంటే గొప్పగా ఉండే ఆలోచన ఇస్తాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, సాతాను గనక నిన్ను తన వైపు మళ్ళించుకోవడానికి వాడిని ముందుకి ఏది తీసుకొస్తాడు అంటే దేవుని కంటే గొప్పగా ఉండే ఆలోచన నీ ఎదురుగా తీసుకొచ్చి వాడు పెడతాడు. ఎలా అనుకుంటే దేవుడు ఏమన్నాడు వాళ్ళతో, వీటిని తింటే మీరు చనిపోతారు, వీటి తిన్నదినువనంటే వాడిని చెప్పాడంటే మీరు చావరు అని చెప్పాడు. మీరు చనిపోరు, మీరు చనిపోయే ఛాన్స్ లేదు అని అన్నాడు. అంతకు మించి మీరు ఒక దేవత వలె ఉంటారు అంటే దేవుడి కంటే గొప్పగా ఉండే ఆలోచన అన్నమాట. అంటే దీనికంటే బాగుంటాం, ఇప్పుడున్న పరిస్థితి కంటే బాగుంటుంది అనే స్థితిని సాతాను మన ఎదుటికి తీసుకొస్తాడు. ఎందుకు ఇలా తీసుకొస్తాడు? ఆశ ఎందుకు కలిగిస్తాడు? ఆలోచన ఎందుకు రప్పిస్తాడంటే నిన్ను ఆడి వైపు మళ్ళించడానికి, వాడి మార్గంలోకి తీసుకెళ్ళడానికి, వాడి వైపు త్రిప్పుకోవడానికి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునిలో ఉన్నటువంటి మనకి దేవుని కంటే ఇంకా బాగుండే మనం ఇప్పుడున్న పరిస్థితులు, దేవునిలో ఉన్న మన పరిస్థితుల కంటే ఇంతకంటే నువ్వు ఇలా ఉంటే, ఇలా చేస్తే ఇంతకంటే బాగుంటుంది అనే పరిస్థితులు ఎన్ని వచ్చినా అవి దేవునికి మనల్ని దూరం చేస్తాయి. దేవునికి దూరం చేసి సాతానికి దగ్గర చేస్తాయి, ఆత్మీయతకు దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి అని మనకు అర్థమైనప్పుడు అవి ఎంత గొప్పవి అయినా మనం వాటిని అంగీకరించకూడదు, వాటిని స్వీకరించకూడదు, వాటి ప్రకారం చేయకూడదు, వాటి మార్గంలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది సాతాను చేసే ఒక క్రియ. ఏంటి అదంటే వాడు నిన్ను తన వైపు మళ్ళించడానికి నీకు ఎలాంటి అవకాశమైనా ఇస్తాడు, ఎలాంటి ఆఫర్ అయినా ఇస్తాడు, ఎలాంటి గొప్ప పరిస్థితిని తీసుకొచ్చి నీ ఎదుటికి పెడతాడు. ఇలాంటి వాటికి పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. అవ్వ కూడా అలాగే పడిపోయింది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ విషయాల్లోనే పడిపోతున్నారు. కనుక ఒకటి గుర్తుంచుకోవాలి, నువ్వు దేవుని నమ్మావా, దేవునిలో కొనసాగుతున్నావా, నువ్వు ఉన్న పరిస్థితికి మించి దేవునికి దూరం చేసేది ఏ పరిస్థితి వచ్చినా, ఏ అవకాశం వచ్చినా నువ్వు దాన్ని అంగీకరించకూడదు, దాన్ని స్వీకరించకూడదు, దానిలోకి నువ్వు అడుగు పెట్టకూడదు. అలా ఉన్నప్పుడే పరిశుద్ధతను, పవిత్రతను, ఆత్మీయతను కాపాడుకుంటాం. కానీ అవ్వవలే మనం ఆలోచన చేస్తే కనుక మనం కూడా ఖచ్చితంగా సాతాను వైపు వెళ్ళిపోతాం. వాడు తన వైపు మళ్ళించుకుంటాడు. కానీ మనం దేవుని వైపే మలచబడాలి కానీ సాతాను వైపు మలచబడకూడదు. కనుక అలాంటి పరిస్థితి మనకు రాకుండా మనం జాగ్రత్త పడాలి, చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. కనుక అపవాది ఎలాగైనా నిన్ను పాపంలో పడేయడానికి, లోకంలోకి తీసుకెళ్ళిపోవడానికి, భయంకరమైనటువంటి లోకసమైన విషయాల్లో నిన్ను చిక్కుపోయేలా చేయడానికి వాడి శత విధాల ప్రయత్నం చేస్తాడు. వాటన్నిటిని గ్రహించి జ్ఞానం కలిగి మనం దేవునిలో ఉండాలి, స్థిరపడాలి, నడిపించబడాలి. ఎట్టి పరిస్థితుల్లో సాతాను వైపు మళ్ళించబడకూడదు, దేవుని వైపే నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ పరిస్థితులు ఉండాలి. ఆ విధమైనటువంటి జ్ఞానం ఇచ్చి దేవుడు మనల్ని నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు. ఈరోజు సాతాను అపవాది తన వైపు మమ్మల్ని మళ్ళించుకోవడానికి, మా ద్వారా ఎలాంటి తప్పునైనా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మేము మాత్రం ప్రభు నీకు వ్యతిరేకంగా, నీ వాక్యానికి వ్యతిరేకంగా, నీ నామానికి వ్యతిరేకంగా ఎలాంటి పొరపాటు మేము చేయకుండా ఉండేటట్లుగా మీరే మాకు సహాయం చేసి కృప చూపించి నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.